జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఫ్యూ డేస్ నుంచి కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇండియా మొత్తంలో కూడా బాగా ప్రొటెస్ట్లు, రోడ్ల మీద అల్లర్లు, హైదరాబాద్లో కూడా, ఢిల్లీలో కూడా, అన్ని స్టేట్స్లో కూడా ఖర్గే కూడా నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసి ఒక బిట్టు అనే ఒక బీజేపీ ప్రెసిడెంట్ ఆయన మీ మీ నాన్న లాగానే, మీ నాన్నమ్మ లాగానే నువ్వు కూడా పోతావు అని ఒక కోపంగా ఒక కామెంట్ ఇస్తున్నమాట. మీరు చాలామంది చూసే ఉంటారు. వాయ్ ఎందుకంటే అక్కడ ఇందిరాగాంధీ అసాసినేషన్ జరిగింది, తర్వాత రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగింది. సిమిలర్లీ యూ ఆల్సో వుడ్ గో ఇన్ ద ఫుడ్ స్టెప్స్, సూనర్ ఆర్ లేటర్ యూ ఆల్సో విల్ డై అని ఒక కామెంట్ చేసింది ఇంకొక. అయితే దానికి వీళ్ళు పెద్దగా దే ఆర్ మేకింగ్ హ్యూ అండ్ క్రై, పెద్దగా అల్లర్లు మొత్తం అంతలా చేస్తున్నారు. అయితే వన్ స్ట్రైట్ క్వశ్చన్ టు కాంగ్రెస్ ఔలాద్ అంగు, నాజాయితీ ఔలాదా అన్నట్టు యాక్చువల్ వీళ్ళు. అది కూడా బిట్టు ఎందుకు అన్నాడంటే, ఈయన అమెరికాలో పోయి అక్కడ ఉన్నాడు, ఆడియన్స్లో కూడా ఒక సిక్కు ఆయన ఉన్నాడు, సర్దార్జీని లేపి, నీకు ఇక్కడ అమెరికాలో ఫ్రీడమ్ ఉన్నది, నువ్వు పగడి పెట్టుకోవచ్చు, నీకు తల మీద పగడి ధరించవచ్చు, కృపాణాన్ని ధరించవచ్చు, నీ సంప్రదాయ దుస్తులను ధరించవచ్చు, నీకు ఆ ఫ్రీడమ్ ఇండియాలో లేదు అన్నాడు. అన్నట్టు నిజంగా ఫ్రీడమ్ లేదా? సిక్కులకు వాళ్ళ కృపాణాన్ని ధరించడం కానీ, శిరస్త్రాన్ని ధరించడం కానీ, పగడి ధరించడం కానీ, వాళ్ళ యొక్క ఉత్సవాలు జరుపుకోవడానికి కానీ లేదా అని టోటల్ ఫ్రీడమ్ ఉన్నది. అంతేందుకు వాళ్ళ పార్టీ నుంచే కదా సిక్కు తను జైల్ సింగ్ అనే తను ఇందిరాగాంధీ దగ్గర హోమ్ మినిస్టర్గా పనిచేసినాడు, ఆయన ప్రెసిడెంట్ చేసినారు వాళ్ళ పార్టీ వాళ్ళే. మళ్ళీ వాళ్ళ పార్టీ కదా 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ అనే ఒక సిక్కును ప్రధానమంత్రి చేసినారా లేదా? దట్ దిస్ ఇడియట్ హ్యాస్ ఫర్గాటన్ ఫ్రమ్ హిస్ ఓన్ పార్టీ సిక్స్ హ్యావ్ బీన్ ఎలివేటెడ్. వాళ్ళకు ప్రెసిడెంట్ స్థాయికి పోయినరు, ప్రధానమంత్రి స్థాయికి కూడా సిక్కు వెళ్ళిండు కదా, వాళ్ళ పార్టీ నుంచి కూడా జరిగింది. ఆ విషయాన్ని మర్చిపోయిన అనమాట. అయితే ఏంటంటే సిక్కుల కట్ట ఎటువంటి రైట్స్ లేవు అని మాట్లాడిండు. దానికి ఇక్కడ సర్దార్జీ కొప్పొచ్చి అక్కడ ఉన్న అతను కూడా ఫులిష్ ఫెలో, నిన్ననే నేను ఇండియా నుంచి వచ్చినా నేను అని అతను కోప్పడ్డాడు కూడా. దానికి షార్ప్గా రియాక్ట్ అయ్యిండు. ఇక్కడ కూడా వీళ్ళ కోపం వచ్చింది. అంటే మేము అంతా ఫ్రీడమ్ రైట్స్ లేకుండా అంతకనం శరం చచ్చి మేము సిగ్గు శరం లేకుంటే బానిసలా బతాను మేము అని వాళ్ళకు ఈగో హర్ట్ అయింది. వాళ్ళు కొంచెం కోపంగా రియాక్ట్ అయినారు. నువ్వు ఇట్లా పిచ్చి వాగుడు వాగైతుంటే నువ్వు మళ్ళీ మమ్మల్ని అప్పుడు సిక్కులను బాధ పెట్టిండ్రు. ఎప్పుడు రాజీవ్ గాంధీ రెచ్చగొడితేనే కదా వాళ్ళ పార్టీలో కదా 1000 మందిని ఉచ్చకొత్త కోసి సిక్కులను చంపినారు లేదా? అయితే సిక్కులు తీసుకునే ప్రతీకారం ఎల్టీటీ ప్రతీకారం తీసుకునేది రాజీవ్ గాంధీ మీద ప్రతీకారం. ఇందిరాగాంధీ చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్ అమృత్సర్ మీద అటాక్ చేసినందుకు వాళ్ళు ఇందిరాగాంధీ మీద వాళ్ళు తీసుకున్నారు. ఆమె ఓన్ పర్సనల్ గార్డే తీసుకున్నాడు, రివెంజ్ తీసుకున్నారు. ఆ సంగతి మనకు తెలిసిందే చరిత్ర. అయితే ఏంటంటే మళ్ళీ ఇట్లా పిచ్చి బాగుడు వాగుతున్నావు, నువ్వు కూడా తొందరగా ఎక్కువ రోజులు బతకవు, నువ్వు కూడా పోతావు అని ఒక కామెంట్ చేసిండు. దానికి వీళ్ళు పెద్దగా దేశంలో జరగాలని ఘోరం జరిగిపోయినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంత వైలెన్సు. దీనికి బీజేపీ పార్టీగా సమాధానం చెప్పానట, నరేంద్ర మోడీ చెప్పానట, బీజేపీ ప్రెసిడెంట్ చెప్పానట, అమిత్ షా చెప్పానట. వన్ స్ట్రైట్ క్వశ్చన్ టు దిస్ కాంగ్రెస్ ఈడియట్స్, ఈ గున్స్కు ఒకటే క్వశ్చన్. ఈ భారతదేశంలో పట్ల లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి 6 నెలలు చేసిండు. అనే మాస్కోకు మీటింగ్ పోయిండు. అక్కడ గుండెపోటు వచ్చింది, చచ్చిపోయిందని చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చినాక అటాప్సీ పోస్ట్ మార్టం చేయలేదు, ఫినిష్ చేసిండ్రు, మీరు కథం చేసిండ్రు, చిత్తూరు దుర్పేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎంక్వైరీ చేసిండ్రా మీరు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి చచ్చిపోతే? తర్వాత జైల్ సింగ్ మీ పార్టీ నుంచే ప్రెసిడెంట్ అయ్యిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి సెంట్రల్ నుంచి పనిచేసి ఆయన తర్వాత ఆయన ప్రెసిడెంట్ చేసింది ఇందిరాగాంధీ. ఆయన కూడా ప్రమాదంలో చచ్చిపోయిండు. ఎంక్వైరీ చేసిండ్రా? సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ తమ్ముడు, అంటే ఈ పప్పు ఖాన్ యొక్క బాబాయ్, ఆయన హెయిర్ క్రాష్ అయింది. ఎందుకు హెయిర్ క్రాష్ అయింది? హెలికాప్టర్కి ఏమేమి పుట్టింది, హెలికాప్టర్కి ఏం సడన్గా ఏ మాయరోగం పుట్టింది, హెలికాప్టర్ ఎందుకు క్రాష్ అయింది, ఎందుకు చచ్చింది ఎంక్వైరీ చేసిండ్రా మీరు? అంతెందుకు
వెరీ గ్రేట్ సైంటిస్ట్ హోమీ బాబా, మన భారతదేశం గౌరవించదగినటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త హోమీ బాబా చచ్చిపోయాడు. ఇట్లా చచ్చిపోయాడు, ఎంక్వైరీ చేసిండ్రా. 2500 మంది పైన భారతదేశానికి సంబంధించినటువంటి సైంటిస్టులు, ఇస్రో సైంటిస్టులు, డిఆర్డిఓ సైంటిస్టులు చచ్చిపోయినారు. ఎట్లా చచ్చిపోయినారు? ఇవందరూ కూడా మీ దరిద్ర గవర్నమెంట్స్ ఉండగానే చచ్చిపోయినారు. 40 ఏళ్ళలో మీ దరిద్ర పరిపాలన లోపల మోర్ దాన్ 2500 సైంటిస్ట్స్ చచ్చిపోయినారు ఈ దేశం లోపల. వాళ్ళ లైఫ్స్కు వాల్యూ తక్కువనా? మీ ఒక్క గుట్టంగాని లైఫ్ ఎక్కువనా, విలువ ఎక్కువనా? వాడి ఫ్యామిలీ ఈ దేశం మీద బర్డెన్. ఈ దేశాన్ని ఒక కుక్కకు ఒక బుక్క ముద్ద అన్నం వేస్తే అది అన్నం తిని విశ్వాసం పడి ఉంటుంది. కానీ విశ్వాసం లేని పరమ ద్రోహులు ఆ ఫ్యామిలీ. 6 దశాబ్దాల పాటు ఈ దేశాన్ని పరిపాలించారు. తాతాల నుంచి ఈ దేశాన్ని రాజా నెలకొన్నారు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు, రాజాభోగాలు అనుభవించారు, లక్షల కోట్లు ఫారిన్ బ్యాంక్స్లలో పెట్టుకున్నారు. ఇటలీలో వాళ్ళ ఫ్యామిలీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయిపోయినారు. మళ్ళా పోనీ విశ్వాసం ఉన్నదంటే ఏమి లేదు. 100 కోట్ల మంది హిందువులకు వెన్నుపోటు పడిచినారు. నమ్మక ద్రోహులు వాళ్ళు. కుక్కకున్న విశ్వాసం లేనటువంటి పరమ ద్రోహులు, చీట్స్ అన్నమాట. చీట్స్ ఫ్యామిలీ అది. దే ఆర్ బర్డెన్, దే ఆర్ ఎ డ్రాగ్ ఆన్ దిస్ కంట్రీ, పర్టికులర్లీ ఆన్ హిందూస్. అటువంటి దేశద్రోహులు, అటువంటి ప్రజాద్రోహులు, నమ్మక ద్రోహుల గురించి ఒక కామెంట్ చేస్తే దానికి యు ఆర్ మేకింగ్ హ్యూ అండ్ క్రై. దెన్ అంతకన్నా ముందు 2500 మంది సైంటిస్టులు చచ్చిపోయారు. దాన్ని ఎంక్వైరీ ఎందుకు చేయలే? దానికి సమాధానం చెప్పండి మీరు ఫస్ట్. లెట్ సోనియా స్పీక్ about those deaths. పప్పు ఖాన్, సోనియా ఫ్యామిలీ రిమోట్ కంట్రోల్ అమ్మనే కదా. వాడు పప్పెట్ మన్మోహన్ సింగ్ ఏం చెప్తాడు? వాడు పిఎం. వాడికి ఏమైనా వాడు ఏం చెప్తాడు? ఈమె ఏం చెప్తే వాడు స్క్రిప్ట్ అది చదివింది వాడు, అంతే. నథింగ్ ఈజ్ నథింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఈ నమ్మక ద్రోహుల ఫ్యామిలీ, ఈ నమ్మక ద్రోహుల పార్టీ ఇది. ఆత్మాభిమానం ఉండేది ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీల బానిసలాగా ఒక్క ఫ్యామిలీకి బూట్లు నాకుండా ఎందుకు ఉంటారు? మీకు దేశం పట్ల, ధర్మం పట్ల విశ్వాసం లేదు. ఓల్డ్ సిటీలో ఇంతమంది చంపినరు. ఈ 6 దశాబ్దాల కాలంలో పట, 50-60 ఏళ్ళలో పట, హైదరాబాద్, తెలంగాణలో పట ఎంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అయినరు? ఎంతమంది ఫారెన్ ఎక్స్పోర్ట్ చేయబడ్డారు? కేరళ నుంచి ఎంతమంది ఎక్స్పోర్ట్ చేయబడ్డారు మీ యొక్క రూలింగ్ లోపల? పక్క రాష్ట్రం ఏపీలో పట ఎంతమంది అమ్మాయిలు, మహిళలు మిస్సింగ్ అయిపోయినరు? ఇప్పుడు కూడా తిరుమలలో పట మీరు కాంగ్రెస్లో హిందూ అంటూ లేడా? అందరూ చచ్చిపోయినరా? హిందూ అంటూ లేడా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి వాడు హిందూ కాదా? మరి తిరుమల బాలాజీ ప్రసాదం లోపల, వెంకటేశ్వర స్వామి ప్రసాదం లోపల, మహానైవేద్యం లోపల బీఫ్ను పూర్పును పెడతారా? ఈ హిందువులతోని, కోట్ల మంది హిందువులతోని ఆ బీఫ్ తోని, పోర్క్తోని కంటామినేట్ చేసినటువంటి ఆ యొక్క కల్తీ లడ్డు ప్రసాదం తినిపిస్తారా మీరు? బీఫ్ తినిపిస్తారా హిందువులకు? అది కూడా తిరుమల లోపల, వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష సన్నిధి లోపల. మీ పాపానికి నిష్కృతి లేదరా? మీలోపట స్వాభిమానము, మీ తండ్రి తాతలు హిందువులు అయి ఉంటే, మీరు వాళ్ళకు పుట్టిన వాళ్ళు అయి ఉంటే, మీలోపట హిందూ రక్తం అనేది ఏమైనా మిగిలి ఉంటే, మీకు సిగ్గు శర్మ ఆత్మవిమానం లాంటివి ఏమైనా మిగిలి ఉంటే, యూ వుడ్ హావ్ క్విట్ దట్ పార్టీ వెరీ లాంగ్ బ్యాక్. అట్లీస్ట్ నౌ ఇప్పటికైనా సిగ్గు శర్మ తెచ్చుకొని మనుషులుగా మారడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఉంటే టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. సమయము ముందుకు పోతూనే ఉంటుంది. అన్నిటినీ హరించే శక్తి కాలానికే ఉన్నది. విర్రబిగినటువంటి పెద్ద పెద్ద ప్రపంచ విజేతలమైన విర్రబిగినందరూ కూడా కళాగర్భంలో కలిసిపోయినరు. ఆ ఫ్యామిలీలో కూడా ఎట్లా అసాసినేషన్స్ అయినాయో, ఎటువంటి దుర్మరణాలు పొందినరో మనం చరిత్ర మనకు తెలుసు. మనకు ఇంకా పాపం చేసినోడు కాస్త ముందు వెనుక ఎవరి పాపం వానికి కొట్టి తిరుగుతుంది. వాళ్ళకు తగిన శిక్ష అనుభవిస్తారు. ఇప్పుడు 2 కుండలు అన్నాడు ఒక స్కౌండ్రల్. వాడు ఎట్లా పవరాల గుట్టకే వాడు ఖతం అయిపోయాడు. ఇప్పుడు వాడి కొడుకు బీఫ్ పువ్వురు కలిపి వాడు ఇంతమంది కోట్ల మంది హిందువులకు ద్రోహం చేసిండు. వాడు
మొత్తం దేవస్థానం పవిత్రతనికి భంగం చేయడానికి వాడు అన్ని రకాలుగా వాడు కృషి చేసిండు, అన్ని రకాలుగా వాడు చేసిండు. వాడు ఎంత చేయనో అంత డ్యామేజ్ అయినా వాడు చేసిండు. వాడు మతోన్మాదం అనమాట, పాస్టర్ మతోన్మాదం అనేది అట్లా చేపించింది. కోట్ల డబ్బులు తిన్నాడు కదా, తిని ఊరుకోలేదు. లేదు, పవిత్రత భంగం చేయాలి, ఇలా సెంటిమెంట్స్ హర్ట్ చేయాలి, హిందూస్ని చీట్ చేయాలి, ఇది మీకు ఇంటెన్షన్ అనమాట. ఆల్వేస్ యూ వాంట్ టు ప్లే విత్ ద లైఫ్స్ ఆఫ్ హిందూస్ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్. మీరు మనుషులు మీ లోపల మానవత్వము మీలో మానవాళ విలువలు ఉండేది ఉంటే ఈ భారతదేశం ఇంత దరిద్రంగా డెబ్బేళ్ళు ఎందుకుంటుందరా? ఈ 70 కూడా ఇంత దరిద్రంగా ఈ దేశము ఇంతగా ఈ ప్రజలు ఇంతగానో కష్టపడుతూ ప్రజలు ఇలా బతుకుతున్నారు. ఇంతమంది ఈరోజు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదరా. నిన్నగాక మొన్న ఆసిఫాబాద్లో కూడా ఒక మహిళను అత్యాచారం మహిళను అత్యాచారం చేస్తే ఏం న్యాయం చేసిన మీ గవర్నమెంట్? సీఎం, ఇఫ్ యూ హ్యావ్ గట్స్, ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. మీకు మీలో పట హ్యూమన్ వాల్యూస్ ఏం లేవు. మీరు మనుషుల కింద అసలు లెక్క చేయడమే వేస్ట్. మీరు ఏంటంటే ఒక వైల్డ్ ఎనిమల్స్ అనమాట, క్రూర మృగాల మాదిరి, ఒక విష సర్పాల లాంటి ఘోరమైనటువంటి ఈశ్వరమైనటువంటి నికృష్టమైనటువంటి జీవులు. మీ నుంచి ఎటువంటి ఎథిక్స్ మొరల్ వాల్యూస్ను ఎవరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. హిందువులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లోను భారతదేశం అంతటా కూడా బుద్ధి తెచ్చుకొని ఐక్యమయ్యి మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవడానికి, మన లైఫ్ని మనం కాపాడుకునేందుకు కోసం, మన సంస్కృతిని, మన దేవాలయాన్ని, మన ధర్మాన్ని, మన బిడ్డలను, మన చిల్లల మన ప్రాణాలను కాపాడుకునేందుకోసం మనమే నిలబడాలి. వీ హ్యావ్ టు ఫైట్ అవర్ ఓన్ బ్యాటిల్. డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ దీస్ కంట్రీస్ వుడ్ డూ సంథింగ్ గుడ్ ఫర్ దిస్ కంట్రీ ఆర్ టు అస్. డెఫినెట్లీ నాట్. అది పాసిబిలిటీ లేదు. వీళ్ళే మన దేశం మనకు ద్రోహం చేసినట్టు అంటారు. వీళ్ళ నుంచి మనకి ఏం న్యాయం జరుగుతుంది? లెట్స్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ ఇడియట్స్ అండ్ హూలిగన్స్. దే ఆర్ థర్డ్ గ్రేడ్ హూలిగన్స్. Congress is a party of hooligans. Hindu Prajalara, I am talking with lot of pain. శ్రీనివాసుని విఘ్నేశ్వర స్వామి ప్రసాదం లోపల బీఫ్ పోర్కు పెడతారా? ఎంతమంది చచ్చిపోయినా, ఎంతమంది రేపులు చేసినా హిందూ మహిళల మాన ప్రాణాలకు విలువ లేదు. ఒక స్కౌండ్రల్ మీద ఏదో ఒకటి కామెంట్ చేసిండు, అది కూడా రియాక్షన్ అయింది. అది రియాక్ట్ అవి కోపంతో అన్నాడు. తప్పేముంది? వాడు అమెరికాలో వాడు కారుకూతలు పోయలే. ఈ దేశమే కాబట్టి హిందువులు చోటలాగా పెద్దమ్మలాగా సహనంతో భరిస్తాను కాబట్టి వాడు వాళ్ళ ఇంకా ఆ ఫ్యామిలీ 70 ఏళ్ళు ఈ దేశం పట్టుకొని పీక తినుకుంటా ఇంకా రాక్షసులాగా గబ్బిల్లాగా ఈ దేశాన్ని ఉన్నారు. ఇదే హ్యాడ్ ఇట్ బీన్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ or Syria or Russia or America, by now they would have been finished completely. అమెరికాలో ప్రెసిడెంట్స్ మర్డర్లు కాలేదా? పాకిస్తాన్ కాలేదా? బంగ్లాదేశ్ వృద్ధి తీయలేదా? చంపలేదా? ఇవన్నీ కాలేదా? ఎవడు కూడా ఏ గుట్టంగాడు కూడా దేవుడు కాదు రాబాయి. ఏ దేశ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ అవుతుంది, వాడు కూడా మనిషే. మంచి చేస్తే మంచివాడు అంటారు, చెడు చేస్తే చెడు అంటారు. అంతేగాని యు ఆర్ నో ఎక్సెప్షన్. మీ ప్రాణాల వాల్యూ ఎక్కువ, సైంటిస్టుల మిగతా ప్రజల ప్రాణాల వాల్యూ తక్కువనా? రాస్కెల్స్. బిఫోర్ యూ ఓపెన్ యువర్ మౌత్, మీరు మాట్లాడే ముందు కొంచెమన్నా ఆలోచించి బుద్ధి తెచ్చుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే నోరు మూసుకొని ఉండడం మంచిది. హిందువులారా, ఇప్పటికైనా తొలి జరుద్దాం. హిందూ ఐక్యత కోసం కృషి చేద్దాం. మన దేవాలయాన్ని మనమే కాపాడుకుందాం. సేవ్ టెంపుల్స్ అనే దాన్ని ముందుకు తీసుకుపోదాం. జై శ్రీరామ్, వందే మాతరం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.